అప్పులు తీరినప్పుడు సంతోషించడం కాదు, దేవుడు తప్పక వాటిని తొలగించునని నమ్మి సంతోషంగా ఉండమన్నాడు. అపజయాల్లో ఉన్నప్పుడు దుఃఖంగా ఉండి విజయం వచ్చినప్పుడు సంతోషించడం కాదు, అపజయములో ఉన్నప్పుడే నువ్వు సంతోషంగా కీర్తనలో పాడమన్నాడు. ఎందుకు? తప్పక నీకు జయం వచ్చును, దానికి కావలసిన విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించమని ముందే చెప్తున్నాడు. అందుకే మేము అదే పని చేసాం బ్రదరు, మేము అదే పని చేసాం. తల నిండా అప్పులే. అయితే అందరం కలిసి చాకిరీ చేసేవాళ్ళం. సాయంత్రానికి అందరం కూర్చొని స్టీల్ బేషన్ బోర్లు వేసేవాడిని నేను. ఏంటిది? స్టీల్ బేషన్ బోర్లు వేసేవాడిని, దాని మీద దరువు వేసేవాడిని. ఇక అందరం కలిసి పాటలు పాడేవాళ్ళం, ఫ్యామిలీ మొత్తం కూర్చొని. ఏది అప్పులు తీర్చిన తర్వాత కాదు, అప్పుల్లో ఫుల్గా మునిగున్నప్పుడే. రోజు పాటలే మా ఇంట్లో పండగే. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. స్తోత్రం. సందడే సందడి. ఏడన్నా అన్నీ తీరిపోయి బాధలన్నీ పోయి అంత హ్యాపీగా ఉంటే ఇంట్లో ఆ సందడి. మాకు అలాంటిది ఏం లేదు, అన్ని బాధలు ఉన్నా మరి వాక్యంలో చెప్పాడు కదా, నేనున్నానని నమ్మితే, నేను వాటిని తొలగిస్తానని విశ్వసిస్తే సంతోషంగా ఉండమన్నాడు. కాబట్టి ఫ్యామిలీకి చెప్పా, ఎందుకు ఏడు మొగాలు వేసుకుని ఉండేది? ఉన్నాడుగా రాజాదిరాజు, తీసేస్తాడు. నమ్మితే నాతో పాటు కలిసి స్తోత్రం చెప్పండి, నమ్మితే నాతో పాటు కలిసి ఆరాధించండి, ఆనందించండి అంటే అందరూ దిగుళ్ళు తీసేశారు. ఇక వాటి గురించి భయపడటం మానేశారు. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఈ సామాన్లు బయట వేస్తారేమో, ఈ ఇల్లు బీగి పందిరేస్తారేమో అంటే ఆయన సెలవు లేకుండా ఎవడేం చేయగలడు? ఒకవేళ ఆయన సెలవై ఆ అవమానానికి మనల్ని అప్పగించాలంటే అప్పగించనీమా? నానా అప్పగించనీయండి, ఏమైందంటే అంతకు మించిన ఘనత మనకిస్తాడు. ఒకవేళ అవమానానికి అప్పగిస్తే అప్పగించని, దానికి రెట్టింపు ఘనత తప్పకుండా దేవుడు తిరిగి దయచేసే శక్తివంతుడు ఆయన. ఆయన సెలవు లేకుండా మనల్ని అవమానపరిచేవాడు ఎవడు? పర్వాలేదు, ఎంత అవమానం ఎదురైద్దో రెట్టింపు ఘనత కూడా ఎదురైద్ది, ఏం పర్వాలా. అంటే ఇక టెన్షన్ ఎందుకు ఉంటుంది? ఇక వాళ్ళకి నమ్మారు, నా మాట చెప్పినట్టు నమ్మి ఇక రోజు అంతే. శ్రీ